ఏదో ఒకటి దొరికే వరకు విజిలెన్స్ విచారణ. టీటీడీలో విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. టీటీడీ స్థానిక విజిలెన్స్ అధికారులపై నమ్మకం లేకపోవడంతో రాష్ట్ర పెద్దలు రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అధికారులను రంగంలోకి దింపారు. ముఖ్యంగా టీటీడీ ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్న పనిచేసిన ధర్మారెడ్డి టార్గెట్ గా సోదాలు చేశారు. రోజుల తరబడి అన్ని రకాలుగా తనిఖీలు నిర్వహించినా ప్రభుత్వ పెద్దలు ఆశించిన స్థాయిలో అవకతవకలు బయటపడలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి రాష్ట్ర విజిలెన్స్ అధికారులు తీసుకెళ్లినట్లుగా సమాచారం. దీంతో కంగు తిన్న ప్రభుత్వ పెద్దలు విజిలెన్స్ అధికారులు చెప్పిందాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఎలాగైనా ధర్మారెడ్డిని ఇరికించేందుకు అక్రమాల్ని వెతికి పట్టుకోవాలని, అంతవరకు విజిలెన్స్ తనిఖీలు చేయాల్సిందే అని ఆదేశాలు ఇచ్చారని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా 30 మంది బృందంతో కూడిన విజిలెన్స్ అధికారులు మరోసారి టీటీడీలో దర్శనాలు, సివిల్ వర్క్స్ తదితర వాటిపై మమ్మర తనిఖీలు చేపట్టినట్లుగా తెలిసింది. ఒకవైపు ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు, మరోవైపు టీటీడీలో ఇరికించడానికి ఏవీ లేకపోవడంతో విజిలెన్స్ అధికారులు తలలు పట్టుకుంటున్నారని తెలిసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్కే రోజా ఇద్దరు ముగ్గురు వైసీపీ నాయకులకు మినహాయిస్తే మరెవరికి మతితీరి దర్శనాలు ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే వీటిని అవినీతి కింద జమ కట్టడానికి కేసులో బలం ఉండదని విజిలెన్స్ అధికారులు చెప్పారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో అక్రమాలు జరిగాయని నిరూపించడానికి విజిలెన్స్ అధికారులు ఇంకెంత సమయం పడుతుందో చూడాలి.